ఈ గేట్ కింద ఉంటుంది, ఇంకో గేట్ ఉంటుంది. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఏదో పోలవరమో అమరావతిలోనో విధ్వంసం కాదు. ప్రతి శాఖలోనూ కూడా విధ్వంసం కనపడుతుంది. కళ్ళకు కనిపెట్టినట్టుగా ఉదాహరణే ఏదైతే ఈ యొక్క నక్కల అవుట్ఫాల్స్ లూయిస్. ఇప్పుడే మనం చూసాం 5 సంవత్సరాల్లో కనీసం లాకులకు గాని, షట్టర్స్ గాని, డోర్స్ గాని మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టకుండా మెయింటెనెన్స్ లేనిటువంటి దుస్థితిలో ఈరోజు ఈవేళ ఒక ప్రవాహం వస్తే ఆ గేట్లు కొట్టుకుపోవడము, లేకపోతే ఆ రోపు తెగిపోవడము, తుప్పు పట్టి మరి ఎంత నష్టం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ నక్కల్ డ్రైన్కి సంబంధించి ఈ అవుట్ఫ్లోస్ ఏదైతే లక్ష్మీపాలెం ఉందో మొన్న కూడా వీళ్ళు ఫ్లడ్ వాటర్ వస్తున్నప్పుడు ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడే అంతంత మాత్రంగా తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నటువంటి ఆ షట్టరు మరి అది మొత్తం వదిలేసి కొట్టుకుపోతే మళ్ళీ అప్పటికప్పుడు ఏదో పాత వేరే డోర్ ఉంటే తాత్కాలికంగా దానికి పెట్టడం జరిగింది. వెంటనే మేము కూడా ఒక 8 లక్షల రూపాయలు ఎమర్జెన్సీలో ఇచ్చి మరి ఆ కొత్త డోర్ ని తయారు చేసి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఈ వాటర్ లెవెల్లో దాన్ని ఆపరేట్ చేయడానికి, దాన్ని బిగించడానికి కూడా ఇప్పుడు మాకు అవకాశం లేనటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ పూర్తిగా వాటర్ తగ్గాలంటే జనరల్ గా ఇవన్నీ కూడా సమ్మర్ లో అంటే ఏప్రిల్ మే నెలలో చేసుకోవాల్సిన పనుల్ని గాలికి వదిలేసి, అంటే ఉదాహరణకి ఇది ఒకటే కాదు, ఇటువంటి నాకు తెలుసుండే 4-5 వేలు కేసులుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెనాల్స్ మీద గానీ, రిజర్వాయర్స్ మీద గానీ, డ్రైన్స్ మీద గానీ ఒక 5-6 వేలు అవుట్ఫాల్స్ వేసి ఇటువంటి సిచ్యువేషన్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన పుణ్యమా అని. జాతర వీటినన్నింటినీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని ఈవేళ ఒక్క డోర్ అంటే ఈవేళ ఊడిపోయింది, మిగిలిన డోర్లు కూడా అవి కూడా ఎప్పుడో రోజు ఊడిపోయే పరిస్థితి ఉందని చెప్పడం జరుగుతుంది. దానికి కూడా మళ్ళీ ఒక 50 లక్షలు 70 లక్షలు మళ్ళీ అవి కూడా ఎస్టిమేషన్ వేసి మళ్ళీ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా ఒక్కొక్క స్లూయిస్ అంటే 5 సంవత్సరాల అతను ముద్దు నిద్ర ఏదైతే తాడేపల్లిలో నిద్రపోయాడో దాని పరివేశనం, దాని శిక్ష, దాని పాపం వీళ్ళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. వీటినన్నింటినీ కూడా అధిగమించి ఒక్కొక్కటి కూడా క్లియర్ చేస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తాం.